అంటే ఇలా ఒక్క నిమిషం మస్తాన్ రావు గారు అది ఒక్కసారి మనం ప్లే చేద్దాం. మస్తాన్ రావు గారు ఒక్క నిమిషం, పీసీఆర్ అది ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన సందర్భంలో వీడియో ఉంది కదా, అది ఒక్కసారి ప్లే చేయండి. అది ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన సందర్భంలో వీడియో ఒకటి ప్లే చేయండి ప్లీజ్. కంట్రోల్ చేయండి. పరామర్శించడానికి మీటింగ్ కాదు. సంఘటన జరిగే కోవిడ్ పక్కన లేకపోతే ఎట్లా? డాక్టర్ కదా, ఇది ఆనందించే సమయమా, ఏడ్చే సమయమా? బాధలు పెంచడం మీకు ఎవరికి? యా ఓకే, ఇందాక మీరు చెప్పింది మస్తాన్ రావు గారు, అక్కడ జరిగినటువంటి సంఘటన అది. అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉన్నటువంటి సందర్భంలో అక్కడ ఇచ్చినటువంటి స్లోగన్స్ని మనం విన్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు వచ్చినటువంటి సందర్భంలో అక్కడ అభిమానులు ఆయన్ని ఓజీ ఓజీ అని అరవడం కావచ్చు, అంతేకాకుండా సీఎం అని అరిసినటువంటి సందర్భంలో ఆయన రియాక్ట్ అయినటువంటి తీరుని ఇప్పుడు మనం చూసాం. సో ఇందాక మీరు అన్నటువంటి వర్డ్స్ అవి 1 minute అది ఆ వీడియో మీద ఒక్కసారి కన్క్లూడ్ చేయండి. అదేనండి నేను చెప్పేది ఏంటంటే, అటు జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు కానీ అభిమానులు కానీ వైసీపీకి సంబంధించిన జనసేనకు సంబంధించిన అక్కడ చనిపోయిన పరిస్థితుల్లో ఆ విధమైన స్లోగన్స్ అలాంటి ముందు వాళ్ళకు కూడా ఉండాలి. అసలు చనిపోయినారు, వాళ్ళ కుటుంబాలన్నీ బాధలో ఉన్నాయి, వాళ్ళని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి ప్రతిపక్ష నేత హోదాలో వచ్చారు. వాళ్ళని ఏ విధంగా వాళ్ళని అండగా ఉండాలి, వాళ్ళకి హక్కులు చేర్చుకోవాలనే విధంగా ఉంటే మనం సీఎం కావాలని, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు ఓజీ అని, లేకపోతే ఇంకేదన్నా సినిమాకి సంబంధించి కానీ ఇట్లాంటి స్లోగన్స్ ఇవ్వడాన్ని సెల్ఫ్ రిస్ట్రిక్షన్ అంటే వాళ్ళు అభిమానులు కానీ కార్యకర్తలు కానీ ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ సందర్భాన్ని బట్టి కూడా ప్రవర్తించాల్సిన అవసరం అనేది మనకు కనిపిస్తుందంట. నేను ఇందాకే చెప్పాను, అక్కడ విశాఖపట్నంలో ప్రధానమంత్రి గారు వస్తే ఎర్రకండవాళ్ళు విసిరేశారు. అది చాలా సెక్యూరిటీ పరంగా చూసినట్లయితే పవన్ కళ్యాణ్ మీద వాళ్ళు క్రేజ్ ఉన్నాడు. సో టోటల్ గా చూస్తే ఇక్కడ భద్రతా వైఫల్యాలు కానీ లేకపోతే అభిమానుల అత్యుత్సాహం కానీ ఇట్లాంటి వాటికి దారి తీస్తుంది అనేది మనం చెప్పాలి. యా ఓకే, బండారు వంశకృష్ణ గారి దగ్గరికి వెళ్లే ముందు ఇంకొక వీడియో ఒకసారి ప్లే చేద్దాం. పీసీఆర్ చంద్రబాబుని 2017లో ఎయిర్పోర్ట్లో అడ్డుకున్నటువంటి పరిస్థితి. అంటే విశాఖ ఎయిర్పోర్ట్లో ఆ గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడిని దాదాపు 2021-22 కాలంలో అనుకుంటాను, బహుశా తిరుపతి ఎయిర్పోర్ట్లో ఆయన అడ్డుకున్నారు. ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి ఒకసారి ప్లీజ్. ఎస్పీ దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి, తిరుపతి ఎస్పీ దగ్గరికి నేను వెళ్ళాలి. నేను వెళ్తాను, మీరు నా వెనకాల ఫాలో అవ్వండి. నేను ఎక్కడ నా తిరుగుద్దండి, నా తిరిగింది. నేను అంత గొప్ప వ్యక్తి కాదు, నేను ఎక్కడికి వెళ్తానండి. నేను ఎందుకు నా దగ్గరికి నాకు ఆనర్ వద్దండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, దానికోసం నా పోరాటం. నాకెందుకు నన్ను రెస్పెక్ట్ చేయాల్సిన పనులు, నాకెందుకు రెస్పెక్ట్ బాగానే ఇచ్చారు కదా, బ్రహ్మాండాన్ని రెస్పెక్ట్ ఇచ్చారు. మీరంతా ఇంతమంది పోలీసులు పెట్టి నన్ను రెస్పెక్ట్ చేశారు కదా. నేను బయట కలెక్టర్ ఎస్పీని కలుస్తానంటే కూడా ఏడు కూర్చోవాలి మీరని చెప్పి బంధిస్తాను. నా దగ్గరికి ఎందుకండి, నేను అంత గొప్ప కదా, ఆఫీస్ కదా నా దగ్గర. యా ఇప్పుడు చూసాం బండారు వంశీకృష్ణ గారు, ఇప్పుడు ఆ వీడియో చూసాం మనం. గతంలో మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల మీద దాడులు